1970లో ఏ కాల చారిత్రక సందర్భంలో విరసం ఏర్పడిందో 2026లో కూడా అదే కాల సందర్భం మధ్య విరసం తన ప్రయాణాన్ని కొనసాగించవలసి ఉన్నది. విరసం నక్సల్బరీ పోరాట నేపథ్యంలో ఏర్పడినప్పటికీ తను భావజాల రంగంలో బోల్షెవిక్ పోరాట స్ఫూర్తి నుండి చైనా సాంస్కృతిక పోరాట అంశాల నుండి తన తాత్వికతను విస్తరించుకుంటూ ఇంతకాలం ప్రయాణం చేసింది. అయితే ఇప్పుడు 2024 నుండి ఇవాల్టి వరకు కొనసాగిన కగార్ ఆపరేషన్లో వందలాది మంది అమరులను కోల్పోయిన తర్వాత ఒక రక్త చరిత్ర నిర్లజ్జగా అమలవుతున్న తర్వాత విరసం మాత్రమే చెప్పగలిగే సమాధానం ఏమిటి? అనేక శ్రేణుల నుండి విప్లవోద్యమాన్ని అభిమానించే, సొంతం చేసుకునే భావజాలాల స్నేహితుల నుండి ఒక ప్రశ్న విరసానికి కూడా ఎదురవుతున్నది. నిజానికి వాళ్ళ విరసాన్ని నడుపుతున్న వాళ్ళు నక్సల్బరీ తరం తర్వాత పుట్టిన వాళ్ళు. వారి అనుభవం కానీ వారి సైద్ధాంతిక అవగాహన విస్తృతి అంత లోతైన అంశం కానప్పటికీ 70లలో విరసం భావజాల తాత్విక రంగాలలో నిలబడి ఆనాటికే సెట్బాక్ గురైన భారతదేశ యానాన్ శ్రీకాకుళ పోరాట స్ఫూర్తిని ఎలా ఎత్తిపట్టిందో అదే ప్రాసంగికత ఇవాల్టి కాలానికి మా ముందుకు వచ్చి పడింది. కాబట్టి ఈ కార్యకర్తృత్వంలో మేము ఏం చేస్తామో, దీన్ని ఎట్లా నిర్వచిస్తామో, ఆనాటి కాలాన్ని మళ్ళీ ఎట్లా పునర్జీవనం చేస్తామో అనేది ఒక ప్రధానమైన ప్రశ్న మీ అందరికీ ఉన్నట్లుగానే విరసానికి కూడా ఉన్నది. అయితే ఒక భరోసా, ఒక సంఘీభావం, ఒక మద్దతు ఏమిటంటే ఆ కాలాన్ని పునర్జీవింపజేయడం. అనేక అననుకూలతలు ఉన్నప్పటికీ అందులో భాగంగానే ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ నెలలోనే పౌర హక్కుల సంఘం తన మహాసభలను, ఆంధ్రప్రదేశ్ మహాసభలను తిరుపతిలో నిర్వహించుకుంది. కరోనా అనంతర కాలంలో ఒక 5 ఏళ్ల తర్వాత వారు ఆ మహాసభలను నిర్వహించే క్రమంలో 2 రాష్ట్రాల కన్వీనర్ కాంతి చైతన్య ఇవాళ దేశద్రోహం శిక్షతో జైల్లో ఉన్నాడు. అదే సమయంలో 6 పౌర హక్కుల సంఘం నాయకత్వానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశద్రోహపు నేరాన్ని మోపింది. బహుశా వీళ్ళు చేసిన నేరం దాదాపు ఒక 6 మంది పౌర హక్కుల సంఘం ఒక నాయకత్వాన్ని పోగొట్టుకోవడం ఒక 50 ఏళ్ల కాలంలో. అనేక త్యాగాల పరంపర పౌర హక్కుల సంఘానికి ఉన్నది.
దాని పని విధానం భారత సమాజానికి తెలిసినదే. అది ఎలాంటి కార్యక్రమాన్ని, ఎలాంటి కార్యకర్తృత్వాన్ని నిర్వహించిన విషయం ఈ పాలకులకు తెలియనిదేమీ కాదు. అయినప్పటికీ ఒక ప్రతీకను పట్టుకొని, కాలం చెల్లిన ఒక ప్రతీకను పట్టుకొని, ఈ ప్రతీకను మీరు పోస్టర్పై చిత్రించడమే కాదు, దాన్ని ఆవిష్కరించారు. దానిని ఆవిష్కరించడమే కాదు, గోడలపై అతికించారు. ఇందుకు మీరు దేశద్రోహులు. అంటే భారత ప్రజాస్వామ్యం ఏ అణచివేత చర్యలకు లేదా ఎంతగా తనను చూసి తాను భయపడుతూ ఉన్నదో, ఆ చిన్న ప్రతీకలను ఎంతో కొంతమేర హెచ్చరించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పవచ్చు, ఏదో ఒక దశలో చెప్పవచ్చు. కానీ కాసుకొని కూర్చున్నాడు వాడు. ఒక సమయానికి కాసుకొని కూర్చున్నాడు. రేపు సభలు అనగా ఇవాళ ఆ 2 రాష్ట్రాల కన్వెన్ను జైల్లో పడేశారు. ఇలాంటి నేపథ్యంలో విరసం 30వ సభలు జరుపుకో అంటాం. నేను ఎక్కువ లోపలికి పోను. ఈ సభలను ఉద్దేశించి ఒక ముగ్గురు తమ యొక్క ఒక అనుభవాన్ని లేదా విరసంతో ఉన్న చాధ్యాత్మకతను, దగ్గరదనాన్ని 80 ఏళ్ళు దాటిన వారు మాతో పంచుకున్నారు. వాళ్ళ గురించి ఈ వేదికపై చెప్పడం ఒక బాధ్యత అని అనుకుంటాను నేను. కామిరెడ్డి వరవరరావు సందేశం దివేరా తన మాటల్లో చెప్తాడు. నేను ఇక్కడికి వచ్చే ముందు కామిరెడ్డి జీకే కళ్యాణరావు దాదాపు 80కి చేరువవుతున్నాడు. ఆయన దాదాపు ఒక దశాబ్ద కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆ విలేజ్లోనే ఆయన సేద తీరుతున్నారు. నేను రాలేను, కానీ ఈ సంక్షోభిత కాలంలో జరుగుతున్న విరసభ సభలను నేను దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నాను, మీకు మద్దతు పలుకుతూ ఉన్నాను. మీరు అనుకున్న మార్గంలో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పారు. ఇవాళ ఉదయం కామ్రేడ్ కె శివారెడ్డి ఫోన్ చేశాడు. ఆయన 80 దాటాయి ఆయనకు. ఆగస్టు నెలలో తుంటి ఎముక ఇరిగిపోయి ఆయన మంచానికే పరిమితమై ఉన్నాడు. ఆయన ఎవరెవరో చూసి వస్తున్నారు, ఆయన్ని పరామర్శించి వస్తున్నారు. మధ్యలో వారి పెద్ద అబ్బాయి శంభు ప్రసాద్ మరణించాడు. మానసిక శారీరక సంవేదనల మధ్య ఆయన పొద్దున పంచుకున్నది, నా హృదయమంతా అక్కడే ఉన్నది. ఆయన కవితాత్మకత హృదయం కదా. నా హృదయమంతా అక్కడే ఉన్నది, నేను రాలేకపోతున్నాను. రావాలనే ఉన్నది, నా శరీరం సహకరించదు. నేను నక్సల్బరీ తరంతో పెరిగిన వాడిని. విరసం పట్ల ఇవాటికి నాకు ఏకీభావం ఉన్నది, మద్దతు ఉన్నది, సంఘీభావం ఉన్నది. విరసం లేకపోతే నా కవిత్వం లేదు, నేను లేదు. అచ్చంగా ఇవే మాటలు. కాబట్టి మీ సహచరులకి, మీ కార్యవర్గానికి, మీ మిత్రులకి, మీ సభలకు వచ్చేవారికి నా సందేశాన్ని నా మాటగా వినిపించండి. నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను. హైదరాబాద్లో సభలు జరిగితే నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను. కానీ ఇవాళ నేను మీతో లేను, నా హృదయం మాత్రమే మీతో సంచరిస్తూ ఉన్నది. నా శుభాకాంక్షలు ఈ సంక్షోభిత కాలంలో వారికి చెప్పండి అని ఆయన చెప్పాడు. అంటే అన్ని వైపుల నుండి అది మాపైన ప్రేమ కాదది. భారత విప్లవోద్యమం దాని కొనసాగింపులో ఉన్నటువంటి అనేక అవాంతరాల నుండి
సుజనకారులకు పుట్టిన అచంచల ప్రేమకు అది చిహ్నంగా విరసం భావిస్తూ ఉన్నది. ఆ భావన నుండి ఆ విశ్వాస ప్రేమ వాత్సల్యం నుండి స్వీకరిస్తూనే నా అధ్యక్ష ప్రసంగాన్ని పూర్తి చేస్తూ కామ్రేడ్ వివి పంపిన దానిని కూడా ఆయన కూడా నేను శివారెడ్డితో ఆయనను పోల్చలేను. ఎందుకంటే విరసంలో ఆయన అంతర్భాగం. విరసం ఒక 55 ఏళ్ళ ప్రయాణంలో అంతకటి ముందున్నటువంటి సంక్షోభిత కాలంలో వివి చూపినటువంటి ఆ బాధ్యతాయుతమైన పని విధానం ఏదైతే ఉన్నదో అది విరసం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటుంది. విరసం మా అందరిదిగా మేము భావిస్తూ